ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. గత వారమంతయు కాచి కాపాడి మన దేవుడు మనందరినీ తన రెక్కల క్రింద భద్రపరిచి ఉదయకాల సమయంలో ఈ సమయంలో తన సన్నిధిలో ఉండటానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఎంతోమందికి లేని భాగ్యాన్ని దేవుడైతే మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈనాటి ఆరాధనలకు ప్రవేశిద్దాం. ఆరాధనలకు ప్రవేశించే ముందుగా ఒక 2 నిమిషాలు మన హృదయాలను సిద్ధపాటు చేసుకుందాం. చిన్న ప్రార్థన. దేవా, గత వారమంతయు కాచి కాపాడి నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి తిరిగి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండటానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు దేవా అని ఒక్క 2 నిమిషాలు. ఎంతోమందికి ఈ భాగ్యం లేదు. దేవుడైతే మనకు ప్రేమించి ఉచితంగానే ఈనాడు ఇలా మన సజీవులుగా ఉన్నా కానీ మనం ఏ పనులు చేసుకోగలుగుతున్నా కానీ అది దేవుడు ఇస్తున్న ఉచిత కృపనే. ఆ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక్క 2 నిమిషాలు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మనసులోనే మనం ఎవరితో కూడా మాట్లాడొద్దండి, ఏది చేయొద్దు. ఒక్క 2 నిమిషాలు మనం ఆయనకు తోటి కృతజ్ఞతాస్తుతులు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నైనా తండ్రి స్తోత్రం, నైనా స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, గత వారం మొదలుకొని ప్రభా ఈ రోజు వరకు ప్రభా నీవు మమ్మల్ని అందరినీ ఈ వారమంతయు కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరుస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ వారంలో ప్రభా మేము ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఎన్నిటి గుండా వెళ్ళినను నీవైతే మమ్మల్ని సురక్షితంగా నీ సన్నిధిలో ఇంతవరకు తీసుకుని వచ్చావు తండ్రి. ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేకపోయారే, అయితే ప్రభా నీవైతే మమ్మల్ని ప్రేమించి నీవు నీ హక్కున మమ్మల్ని చేర్చుకొని నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి నేను గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా, అన్ని విషయాల్లోనూ ప్రభా నీవు మాకు తోడుగా ఉండండి తండ్రి. స్తుతి ఆరాధనలోను, బల్ల ఆరాధనలోను, షార్ట్ మెసేజ్లో, మెయిన్ మెసేజ్లో, ఇలా ప్రతి విషయంలో కూడా ప్రభా నీ కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ నీకే మహిమార్థకరంగా జరిగించుకోమని ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి అందరూ నించుందామండి. మన దేవుని మాట అంటండి, జుంటి తేనె కంటే తీయనైనది. అలాంటిది వెండి పసిడి కన్నా కూడా అది ఎంతో ఘనమైనది. అలాంటి ఘనమైన నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ నామాన్ని మనం స్తుతిస్తాం. సూర్యకాంతి కంటే గొప్ప ప్రకాశవంతమైన ఆ నామం అది. అలాంటి గొప్ప నామం కలిగిన దేవుడిని మనందరం మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం. వెండి పసిడి కన్నా భిన్నయది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము. జుంటి తేనె కన్నా పసిడి కన్నా భిన్నయది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల
కన్నా చల్లనిది యేసుని నామము, యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రణమిల్లి ప్రోకెదను, ప్రణమిల్లి ప్రోకెదము. జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా నిన్నయది. పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది. ఊహలకందని ఉన్నతమైనది యేసుని నామము, యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము. సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము, యేసుని నామము. లోకమంతటిని రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము. సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము, యేసుని నామము. జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నయది. పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము, యేసుని నామము, యేసుని నామము. అవును కదండి, ఆయన నామము ఎంతో ప్రకాశవంతమైనది, అతి తీయనైనది. జుంటి తేనె కంటే కూడా తీయనైనది అంటండి. ఒక పొంగి పొర్లుచున్న దార కంటే కూడా ఇది జీవధార అండి. లోకానికి ఆయన నామము రక్షణ మార్గం ఉంటుంది. అలాంటి నామం కలిగిన దేవుణ్ణి మనం ఇంతవరకు స్తుతించుకుందాం. ఒక్క నిమిషం ఒక్కసారిగా రెండో వచనం ఒక్కసారి పాడుకొని మనం ముగించుకుందామంటే, ఆయన అసాధ్యుడండి, ఆయన మరణాన్ని జయించే దేవుడండి, సర్వాన్ని శాసించే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు ఆయనను మనం అందరం కలిసి ఆనందంగా స్తుతించుకుందాం. యేసు అసాధ్యుడవు నీవు,
మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు. ప్రణమిల్లి ప్రోకెదము, ప్రణమిల్లి ప్రోకెదము. జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నయది. పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము, యేసుని నామము. దయచేసి కూర్చుందామండి. ఈ సమయంలో మన మధ్యకు జాన్ బ్రదర్ గారు వచ్చి షార్ట్ మెసేజ్ పంచుకుంటారు మనతోటి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడి వచ్చినటువంటి సంఘ విశ్వాసులకి, సంఘ కాపరికి దేవునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. ఎన్నికలు లేని మమ్మల్ని నాయన ఎన్నుకొని మీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. దేవుడా తండ్రి, వాక్యం చెప్పబోతుండగా ఇక్కడున్న ఏ మనసుకి ఏ వాక్యం సిద్ధపాటు చేసి ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడా తండ్రి ఆ మనసుకి ఈ వాక్యము నాయన ఉన్నది ఉన్నట్లుగా నాయన వారు విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా నడుచుకునేలాగా కృపను దయచేయమని, నీ నోటి బూరగా నన్ను వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామంలో ఈరోజు దేవుడు మనకి దయచేసినటువంటి ఈ ఆదివారం ఆత్మీయ ఆహారం ఏంటంటే, బైబిల్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులు క్రూర మృగం అయినటువంటి సింహం, అడవికి రాజు, దాని ధైర్యం కంటే ఎక్కువ ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు 3 ఉన్నారు. ఎందుకు ఆ మాట నేను చెప్తున్నానంటే, సింహాన్ని సైతము వాళ్ళు చంపివేసిన వారిగా ఉంటున్నారు బైబిల్లో. సింహము అడవికి రాజు అని చెప్తారు. సింహం కంటే ధైర్యముగా ఏది లేదని కూడా చెప్తూ ఉంటారు. సింహం గురించి బైబిల్లో ఒక వాక్యం రాయబడి ఉంటుందని, సామెతలు 30:30 మీరు చూసినట్లయితే సింహము ఎలాంటిది అనేది ఇక్కడ మీకు స్పష్టంగా వాక్యము దేవుడు రాయించుంటున్నాడు. సామెతలు 30:30. సామెతలు 30:30. టీవీతో నడిచినవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనను భయపడి వెనుకకు తిరగని సింహము. సింహం అంట దాని స్వభావం ఏంటంటే, ఏ దాడి చేయడానికైనా అది ఒక్కటే వెళ్ళడానికి ఇష్టపడుతుందంట. అది దాడి చేసే సమయానికి వేరేది ఏదన్నా వస్తే అది చేతగానిదిగా ఫీల్ అవుతుందంట సింహం. అందుకే లోకంలో ఒక మాట చెప్తుంటారు, సింహము సింగిల్గా వస్తుంది. సింహము కంటే ధైర్యం సింహానికి ఉంటే, సింహం కన్నా ధైర్యం కలిగిన వ్యక్తులు 3 ఉన్నారు బైబిల్లో. మీకు తెలిసిన వ్యక్తులు చెప్పగలుగుతారా? సింహాన్ని చంపిన వాళ్ళు 3 ఉన్నారు. వారి పేర్లు ఏమన్నా తెలిసి ఉంటే? సంసోను, దావీదు, ఇంకొకటి ఏంటంటే బెనాయా. ఈ బెనాయా ఎవరు అని మనం గమనించినట్లయితే,
సొలొమోను కాలంలో సైన్యాధిపతి, దావీదు కాలంలో పర్సనల్ బాడీ గార్డ్స్ అని 30 మంది ఉండేవారు. ఆ 30 మందిలో గనుడుగా ఎంచబడిన వాడు ఈ బెనయా. ఈ బెనయా ఎవరంటే ఒకసారి చూద్దాం. బెనయా ఎవరు అనేది మనం ఒకసారి చూసినట్టయితే 2 సమూయేలు 23 అధ్యాయం 20 వచనం ఒకసారి చదువుదామండి. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనయా. ఒక పరాక్రమవంతుడి కుమారుడు ఈ బెనయా. ఈ బెనయా ఎలాంటి వాడంటే సింహము గుండె కంటే ధైర్యం కలిగిన వాడు ఈ బెనయా. ఈ బెనయా 30 మంది పరాక్రములలో గనుడుగా ఎంచబడ్డాడంట ఆ టైంలో. అయితే ఈయన గురించి తెలుసుకునే ముందు ఇతని పేరుకు అర్థము బెనయా అనగా దేవుడు కట్టెను. దేవుడు కట్టిన అనే అర్థము ఆ పేరుకు వస్తుందండి. అయితే నేను ఈరోజు మీకు చెప్పబోయే వాక్యం ఏంటంటే, బెనయా అనేక కార్యక్రమాలు చేశాడు, కానీ దాంట్లో 3 విషయాల గురించి మనము చదివి దాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదే వచనంలో బ్రదర్, అదే వచనం కింద లైన్ నుంచి చదవండి. అదే బెనయా అని ఒకడు ఉండేను. ఇతడు మోయాబీల సంబంధులకు 1 మరియు మంచు కాలంలో బయలువెడలి 2 ఇంకను అతడు 3. ఇక్కడ 3 కామన్ వర్డ్ ఏంటంటే చంపెను. 3 కార్యాలు చేశాడు ఈ బెనయా. మొదటిగా అతను చేసిన కార్యం ఏంటంటే మోయాబీయులను సంబంధులకు 2 ఆయన చంపాడంట. అసలు ఈ మోయాబీయులు అంటే ఏంది, అసలు వాళ్ళని చంపారు. దాన్ని మనం ఆత్మీయంగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 25:1-2 దేవుడు ఇక్కడ మనము బైబిల్లో ఇక్కడ చెప్పే వాక్యాన్ని కాన్సన్ట్రేషన్ వింటేనే ఇది అర్థమవుతుంది. సంఖ్యాకాండం 25:1-2 ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాన్లతో 1 ఆ స్త్రీలు తమ దేవతల బలులను ప్రజలను పిలవగా 2. ఇది ఇక్కడ 2 మనం విభజించి చూసినట్టయితే మోయాబీలు 2 రకాలు. ఒకరు వ్యభిచారం చేసేవారు, ఒకరు ఆరాధించేవారు విగ్రహాలు. అయితే ఈ 2 వ్యక్తుల్ని చంపడం జరిగింది. ఇక్కడ ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మోయాబీలను 2 ఆయన చంపాడు. ఎవరు వారు? ఒకరు వ్యభిచారానికి సంబంధించిన వారు, ఒకరు విగ్రహాలు. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఈ బెనయా లాగానే మనము ఇలాంటి ఆత్మల్ని చంపగలిగిన వారమే ఉండాలి సంఘంలో. సాతాను ఏం చేస్తాడంటే ఫస్ట్ మనల్ని పడగొట్టాలంటే ఎక్కడ పడజేస్తాడంటే ఇక్కడే. మనం పాపం చేయాలంటే సాతాను మనము పనిచేసే దగ్గర కానివ్వండి, మనం లోకంలో తిరుగుతున్న ప్రదేశాల్లో కానివ్వండి, మొట్టమొదటిగా వేసే వల ఏంటంటే ఇదే. ఎందుకు తెలుసా? ఆ టైంలో బిలాము ఒక సలహా ఇచ్చాడు బాలాకుకి, అది నెరవేర్చడానికి వస్తుంటాడు. విశ్వాసం పడగొట్టడానికి సాతాను అనేక రకాల ప్రయత్నాలతో చేస్తుంటాడు. ఏమనంటే నువ్వు ఏం చేస్తావంటే ఆ స్త్రీల దగ్గరికి పంపి, వాళ్ళు చాలా అందమైన వాళ్ళు, ఆటోమేటిక్గా వాళ్ళని వాళ్ళు పడేసి వాళ్ళు తీసుకుపోతే అది ఎవరికి నచ్చదంటే దేవుడికి నచ్చని 2 ఉన్నాయి. 1 వ్యభిచారము, 2 విగ్రహారం. ఈ 2 దేవుడు పొరపాటున కూడా క్షమించడండి. అందుకోసం వాళ్ళని అక్కడికి తీసుకుపోమని ప్రేరేపిస్తాడు, బాలాకు సలహా ఇస్తాడు. అందుకే దేవుడు అతన్ని ఏం చేస్తాడంటే కత్తితో చంపిస్తాడు. అయితే ఇలాంటి పనులు చేస్తుంటారు. ఆత్మీయంగా నువ్వు ఈ సంఘములు ఎదుగుతున్నప్పుడు మోయాబులు వస్తారు, నువ్వు ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు మోయాబులు వస్తారు, వాక్యంలో ఎదుగుతున్నప్పుడు మోయాబులు వస్తారు, నీ యొక్క సంఘంలో సహవాసంలో కూడుకొని ఉన్నప్పుడు మోయాబులు వస్తారు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న నీవు ఆ వ్యభిచార సంబంధమైన ఆత్మను నువ్వు గుర్తుపట్టి చంపగలిగే బెనయాలా ఉండాలి.
అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు సంఘంలో. మనము అలాంటి తెలివి కలిగిన వారమే ఉండాలి సంఘంలో. ఎందుకంటే ఈ మోయాబీలు ప్రతి స్థలంలో ఉంటారు. అలాన్ని గుర్తుపట్టి మనం చంపగలగాలి. అలాంటి ఆత్మని మనం పొందుకోవాలి ఈరోజు విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం. ఎందుకంటే సాతాను యొక్క పని ఏంటంటే మనం ఎదుగుతున్న ప్రతిసారి ఏదో ఒక రకంగా మనల్ని పడేయాలని చూస్తుంటాడు. అలాంటప్పుడు మనం దేవుని నామంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అయితే రెండవది ఒకసారి చూద్దాం, ఎందుకంటే టైం లేదు, ఎక్కువ చెప్పడానికి లేదు కాబట్టి రఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. రెండవది కూడా ఒకసారి చూద్దాము. తర్వాత చేసిన పని ఏంది ఆయన? మరియు మంచు కాలమున బయలువెళ్ళి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను అని రాయబడి ఉంది. ఎవరి సింహం? ఎవరి సింహం చూసినట్లయితే మనం 1 పేతురు 5:8. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెదకుతూ తిరుగుతున్నాడు. ఈడు మన్నడదాకా బయట తిరుగుతున్నాడు, ఇప్పుడు సంఘంలో తిరుగుతున్నాడు. చాలా జాగ్రత్త. ఈ సంఘంలో తిరుగుతున్నప్పుడు అది మన కంటికి కనిపించదు, అది కనిపించదు. అది ఇక్కడ ఏమైందా, మంచుతో కప్పబడి ఉందంట బావిలో. అది అయితే ఈ బెన ఏం చేశాడు తెలుసా? ఆ మంచుని సైతం తొలగించి సింహాన్ని చంపిన వాడిగా ఉన్నాడు బెనయ. మంచు కాలంలో ఇప్పుడు ఉదయాన్నే మనం లేచి బయటకు వచ్చినప్పుడు మనం దారిన వెళ్తుంటాం, కానీ మన ఎదురుగా ఉన్న ఆ మనుషులు కనిపించరు, ఏముందో కూడా కనిపించదు. ఎందుకు తెలుసా? నీకు మంచు అనేది అడ్డంగా ఉంటుంది. ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్న సమయంలో నీ కంటి ముందు ఈ మంచు లాంటి పొర అనేది ఉంటుంది. అప్పుడు నీకు ఎదురుగా ఉన్నది ఏదో తెలియదు, అది నువ్వు పోయే ప్లేసు కరెక్టా కాదో తెలియదు, నువ్వు చేసే పని తప్ప కాదో తెలియదు, నువ్వు చేసే క్రియలు కరెక్టా కాదో తెలియదు. ఎందుకంటే నీకు మంచుగా వచ్చి నిలబడిపోతుంది అది నీ కంటి ముందు. అయితే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఆ మంచు లోపల నుంచి ఆ పాపాన్ని పసిగట్టి చంపగలిగే బెనయలా ఉండాలి. ఆ పాపం ఏందో నువ్వు గుర్తించగలిగే బెనయ ఎప్పుడు అవుతావో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మని నువ్వు నింపుకొని ఉన్నట్లయితే ఆ సింహాన్ని సైతం, ఎలా అయితే బెనయ ఆ మంచును సైతం తీసివేసి ఆ బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడు. ఎందుకు దాగిందో తెలుసా? ఈ సింహం ఎంత తెలివి కలదో తెలుసా? అది మంచులో ఉంటే వచ్చే వాళ్ళకి ఆ బావి మంచుతో కప్పబడి ఉంది కాబట్టి అది కనిపించదు, కాబట్టి ఎవరన్నా వచ్చి దాంట్లో పడితే అది పడినట్టుగా తినాలని అది దాగింది అక్కడ. కానీ ఈ బెనయ ఏం చేశాడు తెలుసా? దాన్ని సహితము దాన్ని వెతికి పట్టి చంపిన వాడిగా ఈ బెనయ ఉంటున్నాడు. మొదటిగా ఆయన ఏం చేశాడు? మోయాబీలను ఇద్దరిని చంపాడు. రెండవదిగా ఆయన ఏం చేశాడు? దాగి ఉన్న సింహాన్ని చంపాడు. విశ్వాసులుగా మనము ఆ విధంగా ఏదైతే ఈ యొక్క సింహాలు సంఘాలలో తిరుగుతున్నప్పటికీ, ఇంతకుముందు ఎందుకు తిరుగుతున్నాయి సంఘాల్లో అంటే, సాతాను గారికి దేవుడు రాకడ సమీపిస్తున్న సమయంలో విశ్వాసులని ఎంత తొందరగా పడగొట్టాలని అదొక గర్జించు సింహంలో వెతుకుతున్నట్టు బైబిల్లో ఉంది. ఎందుకంటే పడేయడమే వాడి పని. అందుకోసమే ఇప్పుడు సంఘాలలోకి వచ్చి ఉన్నాడు. కానీ ఇలాంటి సమయంలో మనం చాలా వివేకం కలిగి ఉండాలి. అలాగే మూడో అంశం కూడా మనం చూద్దాం. ఇంకాను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపాను. సౌందర్యవంతుడైన ఐగుప్తుడు, దీన్ని విడదీద్దాం. ఐగుప్తియుడు అంటే లోకము, సౌందర్యమైనది అంటే లోక మహిమ. మనం ఆత్మీయంగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సౌందర్యవంతమైన లోకంని చూసి మనము మోసపోకూడదు. మన లోకం ఇది కాదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే సాతాను దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ రూపంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు అతన్ని ఒక ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి లోకాన్ని మొత్తం లోక మహిమను చూపించి ఏమన్నదో తెలుసా? నువ్వు నా కాలు మొక్కు, ఈ మహిమను నీకు చేస్తా. అప్పుడు దేవుడు అన్నాడంట, సాతానా వెళ్ళిపో. అలాంటి గుండె కలిగి ఉండాలి, అలాంటి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి మనం.
లోకంలో మనం వెళ్తున్నప్పుడు అబ్బా ఈ ఇల్లు చూడు ఎట్లుందో, ఆహా ఈ కార్లు చూడు ఎట్లున్నాయో, ఆహా ఏంది ఇల్లు ఇట్లా ఉన్నారు, ఇంత డబ్బు ఉంది అని లోక మహిమను చూసి మనం ఎప్పుడు కూడా మనము ఆశపడొద్దు, దాని వెమ్మటి మనము వెంపర్లాడొద్దు. అది కాదు, దేవుడు మనల్ని ఇక్కడ సృష్టించి మనల్ని భూమి మీద మనల్ని బ్రతికించింది ఎందుకంటే ఆయన పని కోసం. అది విడిచిపెట్టి లోక మహిమ వైపు నువ్వు చూస్తున్నావేమో, ఆ లోక మహిమను నువ్వు చంపగలిగేవాడిగా ఉండాలి, లోక ఆశలను చంపగలిగేవాడిగా ఉండాలి నువ్వు. ఈడ బెనే అదే చేశాడు, వ్యభిచారంను చంపాడు, విగ్రహారాధనను చంపాడు, దాగి ఉన్న అపవాదిని, గర్జించు సింహమైన అపవాదిని చంపాడు, లోక మహిమను చంపేవాడిగా ఉన్నాడు. ఈ 3 అంశాలు పరిశుద్ధాత్మ నింపబడిన, అభిషేకంతో నింపబడిన నువ్వు చేయాల్సిన పని ఈరోజు సంఘంలో. అది ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరని మీరు చూసినట్లయితే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను నిలబెట్టి సంఘంలో వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తుంటారు, సంఘంలో హెచ్చరిస్తుంటారు, సంఘ సహవాసంలో హెచ్చరిస్తూ ఉంటాడు, గృహ దర్శనాలప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ బావిలో పడకుండా, ఆ సింహము నోట్లో పడకుండా ఉండడం కోసమే ఈ సంఘ సేవకుల్ని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఏది కూడా మీరు అశ్రద్ధ చేయదు. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. మన లోకం ఒకటి ఉంది, అది ఏంటంటే నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. ఆమేన్. మన లోకం అది. ఆ నిరంతరమైన లోకం కోసం మనము ఈరోజు కనిపెట్టుకొని ఉండాలి. ఎన్నో మనం విశ్వాసంలో నడుస్తున్నప్పుడు ఎంతోమంది ఆ అపవాది మన ముందుకు తీసుకొని వచ్చి నిలబెడుతుంటాడు, కానీ వాటిని గుర్తుపట్టి చంపగలిగే బెనయాలు ఈరోజు మన సంఘంలో లేచుదురుగాక. బెనయా లాంటి గుండెని కలిగి మనం ఉండాలని, ఈ వాక్యాన్ని దేవుడును సిద్ధపాటు చేసిన వాక్యాన్ని మీరు చదువుకోవాలనుకుంటే మీరు 2 సమూయేలు 23 మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి మంచిగా చదువుకోండి. దీన్ని అర్థం చేసుకుని చదివితే ఇంకా ఎక్కువ మనకి ఆ విశ్వాసంలో బలపడడానికి ఉంటుంది. దేవుడి వాక్యాన్ని సిద్ధపాటు చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మీకు దయచేశాడు. ఎవరు కూడా విన్న వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. విన్న వాక్యం ఎందుకు మనకి ఈ వాక్యాన్ని మనకి దేవుడు మాట్లాడిచ్చాడని మీరు శ్రద్ధ కలిగి ఆ వాక్యానుసారంగా నడుచుకునే ప్రయత్నం చేయండి. దేవుడి చిన్ని వాక్యాన్ని ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో మనం కొంచెంసేపు దేవుని ఆరాధించుకుందాం. అందరం దయచేసి నించున్నట్లయితే. యేసయ్యా యేసయ్యా, నిన్నే నేను కొలుతూనయ్యా, నీవే నా రాజువే. అవును కదండి, మన దేవుడు మన రాజు ఆయనని. అందుకని ఆయనని మనందరం మనస్ఫూర్తిగా ఆయన కొలవటానికి మన హృదయాలను సిద్ధపాటు చేసుకుందాం. కొండలు, లోయల్లో, ఎలాంటి ప్రదేశాల్లో నేను ప్రవేశించినాను ప్రభా, నీవైతే నన్ను నడిపించావయ్యా, నన్ను గమనించావయ్యా, నన్ను ఎక్కడ తొట్టిల్లనీయకుండా నువ్వు నన్ను కాచి కాపాడావు దేవా. అందుని బట్టి స్తోత్రం దేవా అని మనందరం ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా దేవా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజు
యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా
కొలుతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 వంచన వంతెన మురిగిన భారాన ముసగక విసిగిన విసిరే కెరటాన వంచన వంతెన మురిగిన భారాన ముసగక విసిగిన విసిరే కెరటాన కలల కడ తెచ్చినావా నీ వడిలో నన్ను మోసినావా కలలో కడ తెచ్చినావా నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అవును ప్రభా నాయన తండ్రి ఇదిగోనైనా ప్రభా మేము ఎలాంటి స్థితిలో ఉన్నాను తండ్రి మరణ ఛాయలో ఉన్నప్పటికీ ప్రభా వంతెనతో ఒరిగిపోయినప్పటికీ తండ్రి ఇదిగోనైనా ప్రభా లోకంలో అవమానాలు అనుభవిస్తున్నప్పటికీ ప్రభా నీవైతే మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా ప్రతి క్షణం నీ వలలో నన్ను కాచి కాపాడవు తండ్రి ఇదిగోనైనా ప్రభా నాకు అండగా నీవు ఉన్నావు తండ్రి నన్ను గమనిస్తూ నా జీవితాన్ని సరిచేస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఇదిగోనైనా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇంతవరకు ఈ రీతిగా నేను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా నీ దాసుని ద్వారా వాక్యం వినబోచులాగా తండ్రి నీ ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించండి తండ్రి ఏ మనసుకి ఏ హృదయానికి ఏ వాక్యం కావాలో ప్రభా ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభైన యేసుక్రీస్తు ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి దయచేసి కూర్చున్నామండి వారికి వందనాలు. మరి చక్కని పాటలు ద్వారా దేవుని ఆరాధించాము. మరి అలాగే చక్కని వాక్యాన్ని కూడా విన్నాము. దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది, ఆదరిస్తుంది, మనకి సూచనలు తెలియజేస్తుంది. మనం ఏ విధంగా క్రైస్తవులంగా జీవించాలో మనకు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని విన్నవారికి, వాక్యం అర్థం చేసుకున్న వారికి అది చాలా విలువ అనమాట. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట ఈ వాక్యము. కాబట్టి ఈ మాట మనల్ని నిజంగా బ్రతికించడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే ఈ మాటలు వినాలి, ఆలోచన చేయాలి, ధ్యానించాలి. అవును ప్రభా,
నువ్వు నాతో ఇలా మాట్లాడావని దేవుని దగ్గర అలాగా మనం జీవించాలి. మంచిది. మరి మరొక వర్తమానం కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి 48వ వచనం వరకు ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగ చేయుచున్నారు కదా. లోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుడు వివిధ కాలాల్లో వివిధ రకాలైనటువంటి శాసనాలు ప్రజలకి ఇస్తూ వచ్చాడు. ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు వారి కాలంలో ఆదాము అవ్వలకి ఇవ్వాల్సిన శాసనం వారికి ఇచ్చాడు, ఆజ్ఞ. ఆదాము అవ్వలకి ఏం ఆజ్ఞ ఇచ్చాడు అంటే, మీరు ఆ పండు, ఆ యొక్క మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షఫలం ఉంది కదా, ఆ చెట్టు ఫలాన్ని తినొద్దు అన్నాడు. మరి ప్రక్కనే జీవవృక్ష ఫలం ఉంది, అవి తినొచ్చు. మంచి జీవవృక్ష ఫలం అయితే తినొచ్చు, కానీ ఈ మంచి చెట్లు అది తినొద్దని ఆజ్ఞాపించాడు. అలా వివిధ కాలాల్లో వివిధ రకాలైన ఆజ్ఞలు వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. అలాగే ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇవన్నీ చెప్తూ వివిధ కాలాల్లో వివిధ అబ్రహాము కాలంలో వాగ్దానం చేసిన విధానం వేరు, నోవహు కాలంలో చెప్పినటువంటి నిబంధన వేరు. వివిధ కాలాల్లో ఎలాగైతే మనకి కరెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకానొకప్పుడు అనాలని కాసులని అంటూ ఉండేవారు. ఆ తర్వాత మనకి మళ్ళీ రూపాయలు వచ్చినట్లు, రూపాయలు ఉన్నాయి ఇప్పుడు, మంచిది. ఆ రూపాయల్లో కూడా ₹1 నోటు, ₹2 నోట్లు అవి మనం చూసేవాళ్ళం పాత రోజుల్లో. ఆ తర్వాత మళ్ళీ అవి చలామణి నుంచి పోయినాయి. తర్వాత మనకి ₹5 నోట్లు కూడా తెలుసు. ఇప్పుడు అవి కూడా నోట్లు లేవు. బహుశా ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. గవర్నమెంట్ మారే కొద్ది, కాలం మారే కొద్ది వివిధ రకాలైనటువంటి శాసనాలు, వివిధ చట్టాలు మారుతూ ఉంటాయి. అలాగా దేవుడు కూడా బైబిల్ గ్రంథం వివిధ కాలాల్లో వివిధ రకాలుగా డీల్ చేస్తూ వచ్చాడు. అబ్రహాం కాలంలో ఒక రకంగా, నోవహు కాలంలో ఒక రకంగా, ఆదాము వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ వేరొక రకంగా, ధర్మశాస్త్ర కాలం మోషే టైంలో ఒక రకంగా ఇలా చేస్తూ వచ్చి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అటువంటి క్రొత్త నిబంధన, ఇప్పుడు యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన సంఘకాలం, ఇది దీన్ని కృపాకాలం అన్నాము. ఈ కాలంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మిమ్మను హింసించే వారి కొరకు కూడా ప్రార్థించండి, మీ శత్రువులను ప్రేమించండి అని 44వ వచనం ఉంది. ఇది ఇప్పుడు మనం చేయవలసిన పని, అదే కదా. నేను మీతో చెప్పినదేమనగా, యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు. మన పరలోకంలో తండ్రికి కుమారులం, ఆ మాట మర్చిపోవద్దు. తండ్రి కుమారుడు అన్నప్పుడు ఒక రిలేషన్షిప్ అనేది చాలా క్లోజ్ అర్థమవుతుంది, బ్లడ్ రిలేషన్షిప్ కదా. ఒక ఆ సంబంధం, ఆ అనుబంధం అనేది చాలా దగ్గరది. బయటకు సంబంధించిన వాళ్ళు ఎవరు అప్పుడు? ఇంటి వాళ్ళు అవుతారు కదా, ఇంటి వాళ్ళు అవుతారు. తండ్రి కుమారుడు అంటే ఒక ఇంటివాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మీ పరలోక తండ్రికి కుమారులు మీరు. మనం ఎలా కుమారులు? యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షణగా అంగీకరించడం ద్వారా, యేసు మన పాపాల కొరకు శిలువలో చనిపోయాడు, మనం అది నమ్మాం. ఎస్, నా పాపాల కొరకు, అవును యేసయ్య నా పాపాల కొరకు క్రీస్తులో చనిపోయాడు, నేను నమ్ముచున్నాను, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నా హృదయంలోకి పిలిచాను నేను అయ్యా అని ఆయన యేసుని అంగీకరించి విశ్వసించినప్పుడు మనం రక్షణ పొందినట్లు. అప్పటి నుంచి ఆయన కుమారులమయ్యే అధికారం ఇచ్చాడు. ఎందుకంటే యోహాను 1:12 చెప్పింది అదనమాట కదా. యోహాను సువార్త 1:12 వచనంలో, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ తను, అంటే ఆయన అంగీకరించిన వారికి అందరికీ, విశ్వసించిన వారందరికీ కూడా ఆయన కుమారులు అయ్యే అధికారం ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఆయన ఫ్యామిలీ మెంబర్స్. ఆయన మనకు తండ్రి అయ్యాడు, మనం ఆయనకి కుమారులమయ్యాం, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యాం, చాలా క్లోజ్నెస్. మరి ఇప్పుడు ఆయన కుమారులం అని చెప్పుకుంటున్నాం, మనము ఆయన కుమారులలాగా బ్రతకాలి కదా. బ్రతకడం ఇప్పుడు అంటారు కదా, అరే మీ నాన్నగారు చూస్తే మంచి పేరున్న మనిషి, ఆయనలాగా బ్రతికి చూపించరా అని కొందరు చెప్తుంటారు, తెలుసు కదా, అక్కడక్కడ ఫ్రెండ్ సర్కిల్ కానీ. అలాగా
మనం ఇప్పుడు ఆ మాటకు అర్థం వచ్చేటట్లుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమనంటే, మీ తండ్రికి కుమారులైనట్లు, అంటే మీరు ఎట్లానో మీరు పరలోకపు తండ్రికి కుమారులే, అయితే మరి అది బయటకు కనపరచడం కోసం ఆ కుమారులము అనే విషయాన్ని బయటికి మీరు నిజంగా మరి మేము పరలోకపు తండ్రి కుమారులం అని చెప్పుకుంటున్నారు. మరి చెప్పుకుంటున్నటువంటి మనము ఎలా ఉండాలంట? 2 విషయాలు చెప్పారు. ఒకటి, మీ శత్రువులను ప్రేమించండి. రెండోది, మీ హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. సో ఈ 2 విషయాలు మీరు చేయండి అని చెప్పాడు. సో ఈరోజు మనకి కూడా ఈ వాక్య సందర్భంలో ఈ 2 విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, శత్రువులు అనేవాళ్ళు ఉన్నారా అంటే ఉంటారు. మనకి లోకంలో ఉన్నాం కదా మనం, శత్రువులు ఉంటారు. శత్రువులు ఏం చేస్తుంటారు? శత్రువు అంటే ఏంటి? శత్రువు అనగా మనకు వ్యతిరేకంగా ఉండి మనకు కీడు చేయాలని తలపెట్టేటువంటి వారు, మనకి వ్యతిరేకమైనటువంటి ప్రతికారులుగా కనబడేటువంటి వారు శత్రువులు అని మనం పరిగణిస్తాం. ఎందుకు అలాగ చెప్పాడు? మీ శత్రువులను ప్రేమించండి అని ఈ మాట ఇక్కడ ఎందుకు రాస్తుంది అంటే, రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది 5వ అధ్యాయంలో. ఆ మాట చదివితే తప్పకుండా మనం ఈ మాట అర్థం చేసుకుంటాం. రోమా 5వ అధ్యాయంలో ఒకసారి 10వ వచనం చదువుతారా? ఒక మాట చూడండి ఎంత చక్కగా ఉందో కదా. అక్కడ మరొకసారి చదవండి సిస్టర్, 10వ వచనం మరొకసారి. మనము ఆయనకి ఎవరమై ఉన్నప్పుడుంట, మనము కూడా ఒకప్పుడు ఆయనకి శత్రువులమే. ఎందుకని? మనము పాపం చేసాం, మనము సాతానుడికి సంబంధించిన వాళ్ళం కాబట్టి, సాతానికి సంబంధించిన మనము మరి ఆయనకి మిత్రులు అవుతాం. అప్పుడు సాతాను పార్టీలో ఉన్నామంటే, సాతాను పార్టీలో ఉన్న మనము దేవునికి ఎలా మిత్రులు అవుతాం? అవలేం. అందుకని ఒకప్పుడు మనం సాతానుడి పార్టీలో ఉన్నాం కాబట్టి మనం శత్రువులం, దేవుని మాటకి వ్యతిరేకంగా ఉన్నాం. అప్పుడు మనం శత్రువులమే దేవునికి. సో ఏలైనగా శత్రువులమై ఉండగా, అంటే ఆయన కుమారుడు దేవుని యొక్క కుమారుని మరణము ద్వారా అదండి. సో ఆయన మన కొరకు ప్రాణం అప్పగించాడు, ఆయన మరణించాడు, ఆయన ఇప్పుడు మరలా జీవిస్తున్నాడు, మన కోసం ప్రాణం ఇచ్చి మనల్ని కూడా జీవింపజేస్తున్నాడు. సమాధానపరచబట్టం అనేది ఇప్పుడు జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్, పరిచర్య, సమాధానపరిచిన పరిచర్య ఎవరు చేశారు? మధ్యవర్తిగా అంటే యేసుక్రీస్తు వారు వచ్చి శత్రువులమైన మనల్ని దేవునితో ఇలాగ అనుసంధానం చేశారు, సమాధానపరిచారు. అది గొప్ప విషయం. ఇది సమాధానపరిచిన పరిచర్య, తన కుమారుడైన యేసుక్రీస్తు వారు చేసిన పని. మనం ఒకప్పుడు శత్రువులం, మనం ఆయనకి శత్రువులు అయి ఉండగా ఆయన మనల్ని ప్రేమించి సమాధానపరుచుకున్న మనకే, అందుకే ఇప్పుడు అంటున్నాడు, మీరు మీ శత్రువులను ప్రేమించుడి అని. ఆయనే ప్రేమిస్తే లేండి, ఇక మనం ప్రేమించాల్సింది కదా. మరి ఆయనే ప్రేమించాడు మనల్ని. ఒకప్పుడు మనం ఆయనకి శత్రువులమే. సో అలాంటి మనల్ని ఆయన ప్రేమించాడు కదా. మనం ఇప్పుడు కూడా మనం శత్రువులను ప్రేమించాలి. మీ శత్రువులతో కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పలేదు ఇక్కడ, రాజీ పడమని చెప్పలా. లేకపోతే మీ శత్రువులకు వ్యతిరేకంగా మీరు కూడా వెళ్ళి పోరాటం చేయండి అని చెప్పలేదు, కానీ మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. సో ఆ శత్రువులు అన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సాతానుడి గురించి చెప్పట్లా, సాతానుడిని ప్రేమించమని దేవుడు ఎప్పుడు చెప్పడు. ఎందుకంటే సాతానుడు దేవునికి వాడు విరోధి, అది వేరే విషయం. ఇక్కడ దేవుని పిల్లలమైన మనము కొన్ని సందర్భాల్లో శత్రుత్వ స్వభావాన్ని మనుషుల పట్ల కలిగి ఉంటాం. సో ఇలాంటి విషయంలో శత్రుత్వ స్వభావం మనతో ఎవరైనా కలుగుంటే, ఎవరైతే మనం వాళ్ళని శత్రువులుగా భావించుకోకపోయినా కొన్నిసార్లు వాళ్ళు ఆ శత్రుత్వాన్ని తెచ్చుకునే సందర్భాలు చేసుకున్నారనుకోండి, మనం ఏం చేయలేం. బట్ వాళ్ళని చేయాల్సిందల్లా ఒకటే, మనం ప్రేమించటం. ఇక దీనికి మనకు పెద్ద థియరీ అవసరం లేదు, దీనికి ఏదో పెద్ద మర్మము జ్ఞానము అవసరం లేదు. ప్రేమించటం అనేటువంటిది క్రియల్లో కూడా కనపడాలి. మాటలతో ప్రేమ అనేది ఉందని కాదు, క్రియల్లో. ఎందుకంటే ఆయన ప్రేమించుచున్నానని చెప్పితే అది క్రియల్లో చూపించాడు, ప్రాణం పెట్టి చూపించాడు. ప్రేమిద్దాం, శత్రువుల వాళ్ళు ప్రేమించుదాం. ఇది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చిన సూచన, హెచ్చరిక, చేయవలసినటువంటి ఆజ్ఞ.
అక్కడే రెండో విషయం ఏం చెప్పారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మిమ్మును హింసించు వారి కొరకు. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారంటే ప్రార్థన చేస్తాం, పాపం ఎవరన్నా సమస్యల్లో ఉన్నారంటే ప్రార్థన చేస్తాం, ఇంకేదన్నా విషయాలంటే ఉద్యోగం కోసమనో, చదువుల కోసమనో, పరీక్షల కోసమనో, వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచిది. అయితే మన ప్రార్థన అంశాలకి జత చేస్తూ ప్రత్యేకమైన అంశం ఇది కూడా ఒకటి ఏంటంటే, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. హింసించేవారు ఉంటారు లోకంలో. ఎందుకు? నువ్వెంతవరకు వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో పరీక్షించటానికి దేవుడు నిన్ను హింసించే వాళ్ళని కూడా పెడతాడు. అర్థమైందా? మరి అది జరిగితేనే కదా మనం ఎంతవరకు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నామో తెలిసేది. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ప్రభువా నన్ను హింసించే వాళ్ళని పెట్టావు, ఎందుకు ప్రభువా నాకు ఈ శత్రువులను పెట్టావంటే ఆయన అంటాడు, నువ్వెంతవరకు వాళ్ళని ప్రేమిస్తున్నావో, శత్రువులను ప్రేమిస్తున్నావో చూడడానికి నువ్వెంతవరకు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావో మంచి హృదయంతో. యేసు ప్రభువా వాళ్ళని కూడా దీవించిన మాట మాత్రం చెప్పడం కాదు, సహృదయముతో వారి కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో పరీక్షించటం కోసమే నీకు ఇగో ఈ శత్రువులని, నీకు అలాగే హింసించే వారిని పెట్టాను అని దేవుడు అంటాడు. చాలాసార్లు మనం ఈ విషయాన్ని గ్రహించకుండా ఎందుకు అలాగా వాళ్ళు ఇలా శత్రువులు తయారవుతున్నారు, లేకపోతే ఎందుకు వీళ్ళు నన్ను ఇలా హింసించేస్తున్నారు అని అనుకుంటాం. కానీ స్టడీ చేసి పరిశీలన చేసినప్పుడు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా, నువ్వు ఎంతవరకు వారిని ప్రేమిస్తావో పరీక్షించడం కోసమే నేను వాళ్ళని పెట్టాను అంటాడు. ఎందుకని అబ్రహాముని ఏం చెప్పాడంటే నీ కుమారుని తీసుకురా అన్నాడు. ఎందుకు? అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి. నువ్వు ఎంతవరకు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ కొడుకును ప్రేమిస్తున్నావా, నువ్వు నా పట్ల విధేయత చూపిస్తావా అనేది పరీక్షించడం కోసం ఒక విషయాన్ని అక్కడ పెట్టాడు. అలాగ ప్రతి అంశాన్ని కూడా ఆకాని కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో చెప్పారు ముందుగానే, నువ్వు ఇలాంటి మీరేం తీసుకోవద్దు కానీ యుద్ధం చేసి వచ్చేసేయండి అంటే, మనోడు అక్కడ కొన్ని కనపడ్డాయి, ఆయన కనపడకుండా చేయొచ్చుగా దేవుడు, కానీ అక్కడ పరీక్ష పెట్టడం కోసం. ఒకళ్ళు అడిగారు, అసలు దేవుడు ఆ తోటలో కానీ ఆ చెట్టే కానీ పెట్టకుండా ఉంటే అసలు ఈ రోజున ఇంత సమస్య వచ్చేది కాదు కదా, దేవుడు పెట్టబట్టే కదా అన్నాడు. దేవుడు పరీక్షించడం కోసం అక్కడ పెడతాడు. అది ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. ఆయనైతే క్లియర్గా చెప్పాడు, నువ్వు అది తింటే మాత్రం నీకు వచ్చే నష్టం ఇది, అని తినొద్దు అని చెప్పాడు. సేమ్ వే మనకు కూడా ఎందుకు ప్రభా ఈ హింసించే వాళ్ళని నా జీవితంలో అనుమతించావు, ఎందుకు దేవుడు ఈ శత్రువుల్ని నాకు పెట్టావంటే, ఆయన ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో రెండు విషయాలు చెప్తున్నాడు. అవయా, నువ్వు వాళ్ళని ఎంతవరకు ప్రేమిస్తావో నిన్ను పరీక్షించడం కోసమే వారిని పెట్టాను నీ జీవితంలో. అమ్మా, నువ్వు ఎంతవరకు వారి కొరకు ప్రార్థన చేస్తావో అది చూడటం కోసమే నేను వాళ్ళని నీ జీవితంలో పెట్టాను అను. కాబట్టి ఈ విషయంలో మనం పరీక్ష చేసుకొని, నేను ఎంతవరకు శత్రువుల్ని ప్రేమిస్తున్నాను, ఎంతవరకు వారి క్షేమం కొరకు సహృదయంతో ప్రార్థన చేస్తున్నాను, ఈ రెండు విషయాలు పరీక్ష చేసుకొని బల్లలో మనం చేయవేద్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, బల్లలో చేయవేద్దాం. మరి వాక్యం కొరకు ప్రకాష్ భద్ర గారు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత బల్ల తీసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకోనండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా శుభావందన తెలియపరుస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు వెనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరొక ఆదివారం దినం తండ్రి మాకు ఇచ్చిన అంత శ్రేష్ఠ సమయాన్ని బట్టి మీకు వెనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు తండ్రి మీరు ఇచ్చిన 2 వర్తమానాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో గొప్ప వర్తమానం తండ్రి, మా హృదయాలకు ప్రభా తండ్రి, అవి నీరు కట్టి ఫలింపజేసిన ప్రభా, సాధారణ అవి దొంగిలించుకున్న ప్రభా తండ్రి. మొదటి వర్తమానంగా ప్రభా బెనయా ఏ విధంగా అయితే తండ్రి ఆయన యొక్క సింహాన్ని కానీ పాపాలను కానీ ఏదైతే కానీ సంహరించాడో ప్రభా, ఆ విధంగా మేము కూడా తండ్రి ఈ లోకంలో తండ్రి మా శత్రువులను కానీ మా మిత్రులను కానీ ప్రతి ఒక్కరిని మేము ప్రేమించే వారంగా, ఏదైతే మా పాపాలు మేము వాటిని సంహరించే వారంగా బెనా ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మా జీవితాలు మేము కూడా నెరవేర్చే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే రెండో వర్తమానం ప్రభావ తండ్రి, ఎవరైతే నా శత్రువుని మీరు ప్రేమించమన్నారు ప్రభావ, అవును ప్రభావ, మేము శత్రువుని ప్రేమించి తండ్రి వారి కొరకు మేము ప్రార్థించే వారు ఉండే వారి విధంగా మనం తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘంలో జరుగుతున్న బయట జరుగుతున్న అనేక విషయాల్లో ప్రభావ తండ్రి మీరు సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నేను పేరుపైన ఆశీర్వదించండి తండ్రి. ఇంకా ఎవరైతే ఈ ఆదివారం పాల్గొనలేదో మరొకసారి మేమందరం కూడుకొని నీళ్ళు ఆనందించే భాగ్యం దయచే ప్రభావ. తిరిగి నేను నీ బల్లలోకి వెళ్ళిచుండగా మా హృదయాన్ని సిద్ధపాటు చేయమని వేడుకుంటూ సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్.
మరి ప్రభు వల్ల మీ దగ్గరికి వస్తూ ఉంటుండగా హృదయాలు సిద్ధపాటు చేసుకోండి. ఎలా ఉంది మన హృదయం? అయోగ్యంగా బల్లలో చేయవేయరాదు అని ఉంది. అయోగ్యంగా చేయవేయటం ద్వారా 3 విషయాలు బైబిల్లో చెప్పబడ్డాయి. ఆ 3 పరిస్థితులు వ్యతిరేకంగా మన జీవితంలో జరగకుండా ఉండాలి అంటే అయోగ్యంగా బల్లలో చేయవేయకూడదు. కాబట్టి మన హృదయాన్ని దేవుని దగ్గర పరీక్ష చేసుకుందాం. అయ్యా, నా హృదయంలో నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే నన్ను దాన్ని కడిగి వేసి శుద్ధీకరించు అని దేవుడిని అడుగు. దేవుడు క్షమిస్తాడు. ప్రత్యేకంగా ఈ సమయం ఎందుకంటే క్రీస్తు నీ కొరకు సిలువలో చనిపోయారు. నీ కొరకు ఆయన ప్రేమ చూపించారు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు నీ కొరకు సిలువలో చనిపోయారు. నీ కొరకు ప్రాణం పెట్టారు. ఆయన శరీరాన్ని మన కొరకు అప్పగించారు. ఈ విషయాన్ని మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. అవును కదా, నా కొరకే కదా క్రీస్తు ఎన్ని శ్రమలు అనుభవించింది. నా కొరకే కదా క్రీస్తు ఇంత వేదన భరించింది. నా కొరకే కదా క్రీస్తు కన్నీరు గార్చింది అని క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం మీ హృదయాల్లో, మనందరి హృదయాల్లో. ఏదో నా జ్వరం పోగొట్టాడు, నా అప్పులు పోగొట్టాడు, ఇంట్లో సమస్యలు పోగొట్టాడని జ్ఞాపకం చేసుకునే సమయం కాదు ఇది. వాటన్నిటిని మించి నీ పాపాన్ని క్షమించాడు, నరక శిక్ష నుండి తప్పించాడు, నిత్య జీవాన్ని కృపలో బహుమానంగా ఇచ్చాడు. ఆయనకి నిన్ను కుమారులుగా కుమార్తెగా చేసుకున్నాడు. అందుని బట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, అయ్యా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా మమ్మల్ని క్రీస్తునందు బ్రతికించాలని క్రీస్తు మా కొరకు మరణించేటట్లు చేశావు. మా పాపముల కొరకు క్రీస్తు సెలవులో తన శరీరం మీద గాయాలు పొందారు. అయ్యా, కొరడాలతో కొట్టించుకున్నారు. ఆ సిలువల శ్రమను అనుభవించారు. తన శరీరాన్ని మా కొరకు అగ్నిలో కాల్చబడిన ఈ రొట్టెలాగా శరీర శ్రమల్లో కాల్చబడి ఇబ్బందులు పడి, అయ్యా, కొట్టబడి నలగొట్టబడి మా కొరకు మమ్మల్ని విడిపించాలని, మమ్మల్ని క్షమించాలని క్రీస్తు ఇంత గొప్ప కార్యం చేశారు. అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభా? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. అలాగే భోజనం పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే చేయడం చెప్పాను కాబట్టి క్రీస్తుని తలపోసుకుందాం. సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, శాశ్వతమైన పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, పాపము అనేటువంటి దాన్ని చేసి నీ ఆజ్ఞను అతిక్రమించి నీకు విరోధులమయ్యాం, శత్రువులమయ్యాం. అలాంటి మమ్ములను ప్రేమించి తిరిగి మమ్మల్ని నీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవాలని అయ్యా క్రీస్తు మా కొరకు శిక్ష అనుభవించేటట్లుగా, వేదన భరించేటట్లుగా చేసి అయ్యా క్రీస్తు వారు పొందిన ఆ యొక్క మరణ శిక్ష, శిలువ శిక్ష, రక్త ప్రవాహము, రక్త ప్రోక్షణం, ఇదంతా కూడా మమ్మల్ని మా పాపాలను కడిగి వేయటానికి, మమ్మల్ని శుద్ధీకరించడానికి. అందుని బట్టి మేము మీకు ఏం చేయగలం, ఏమి ఇవ్వగలం ప్రభా? ఏమి ఇవ్వలేక ఈ యొక్క గిన్నె పాత్రను నీ దగ్గర ఎత్తి పట్టుకుంటూ నా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె వాళ్ళలో పాత్రలో పాల్గొందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, కరుణా కటాక్షం గల దేవా, ఉన్నతమైన నీ యొక్క మహిమను బట్టి, నీ ప్రేమను బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, క్రీస్తు మా కొరకు చేసిన ఆ శిలువ కార్యాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఆ విషయాన్ని మేము ఈ యొక్క రొట్టె రసం ద్వారా జ్ఞాపకం చేసుకునే ఈ యొక్క సాదృశ్య విషయాలను మాకు ఇచ్చావు. నీ స్తోత్రాలు తండ్రి. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు బల్లలో పాల్గొన్నారో వారందరిని బట్టి నీ స్తోత్రాలు. ఎవరైతే ఈరోజు బల్లలో పాల్గొనలేకపోయారో వారిని క్షమించి వారికి మరొక అవకాశం దయచేయండి. వారికి నీ కృప చూపించండి. అయ్యా, ఈ దినమున రాలేనటువంటి వారిని మీరు తీసుకురండి. నెక్స్ట్ వీరికైనా క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలనే తపన వారిలో పుట్టించండి. ఇంకా నెక్స్ట్ తండ్రి, ఇంకా మేము ఫర్దర్గా ముందుకు జరిగించవలసిన కార్యక్రమాన్ని మీరు జరిగించమని, క్రీస్తు సువార్తను ఇతరులకు చెప్పడానికి సహాయం చేయమని
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమె. పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాము. ప్రభు యొక్క కానుకలు మనం ఇచ్చేటప్పుడు హృదయపూర్వకంగా ఇద్దాము. తీసుకుందాం. ప్రార్థన. కృపగల దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. అయా, సంఘానికి మమ్మల్ని తీసుకొస్తున్నాం ఎందుకంటే నీ సన్నిధిలో ఎంతో నెమ్మది, సుఖము, ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఈరోజు నీ మందిరానికి తీసుకొచ్చావు. నీకు వందనాలు అయ్యా తండ్రి. మరి నిన్ను ఆరాధించుకునే అవకాశం మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. అలాగే మరి 2 సందేశాలు విన్నాం. అవును ప్రభా, సింహాలను జయించే గుండె ధైర్యం నీలో కలిగి ఉండటానికి సహాయం చేయండి. అంటే అలాంటి స్వభావాలను జయించే శక్తిని దయచేయండి. అలాగే అయ్యా, నీ వాక్యంలో మాకు చెప్పినట్లుగా హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం, శత్రువులను ప్రేమించడం మాకు నేర్పించుతండి. నీవు చెప్పిన ఆజ్ఞలు మేము పాటిస్తూ నీ కుమారులంగా ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన శక్తి, కృప నీవే మాకు దయచేయి. మా అంతటా మేము చేయలేం ప్రభా, కానీ నీ కృప దయచేయటండి. నీ పరిశుద్ధాత్మత మమ్మల్ని ఆలోచింపచేసి ఆ విధంగా జీవింపచేయమని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ చేరువచ్చిన వాళ్ళందరిలో ఇక్కడ ఎవరెవరైతే తండ్రి ఎలాంటి అనారోగ్యంగా ఉన్నారో నీకు తెలుసు, వారిని ముట్టండి, స్వస్థపరచండి. రాణి సిస్టర్ గారికి కూడా కంప్లీట్ స్వస్థత ఇచ్చండి. రమేష్ వాళ్ళ కుటుంబం ఎగ్జామ్కి వెళ్ళి ఉండగా తండ్రి వారికి ఎగ్జామ్లో కూడా తోడుగా ఉండండి. అలాగే తండ్రి ఉదయవల్లి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తన ప్రెగ్నెన్సీలో సేఫ్ డెలివరీ దయచేయండి. మరి కోటి బ్రదర్ గారి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకో, జాన్ బ్రదర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, పిల్లల చదువుల్లో నీ కృప చూపించు. ప్రకాష్ బ్రదర్ గారి కుటుంబానికి నీ కృప, ఆదరణ, ధైర్యం దయచేయండి. రోహన్ స్టడీస్లో కృప చూపించండి అయ్యా. ఇంకా అజయ్, ఉదయవల్లి, అలాగే నిర్మలా సిస్టర్ గారు తండ్రి, నిర్మలా సిస్టర్ వాళ్ళ భర్త చంద్ర గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనకు రక్షణ దయచేయండి అయ్యా. మరి హాస్పిటల్లో ఉన్న నవీన్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సీరియస్ కండిషన్లో ఉంటుండగా ఏం జరుగుతుందో తెలియట్లేదు, తన కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తాన్ని జరిగించండి. తన కుటుంబానికి ధైర్యం దయచేయండి. అలాగే ప్రభా, ఇంకా ఈ ఈ ఆరాధనకు ఈరోజు మిస్ అయిన వారందరినీ మరొక వారం తీసుకురండి. అలాగే శృతి తండ్రి తన లాంగ్ టైం కోచింగ్ తీసుకుంటూ ఉండగా తనకు నీవు సహాయం చేస్తూ తన భవిష్యత్తు నువ్వేం నిర్ణయించావో అది దయచేసి. తన కోరుకున్నది కాదు, తన తల్లిదండ్రులు కోరుకున్నది కాదు, కానీ నీ చిత్తంలో ఏముందో ఆ లైఫ్ తనకు దయచేసి అది నువ్వు మహింపరచుకోండి తండ్రి. అలాగే చేరువచ్చిన ప్రతి ఒక్కరిని నామలు దీవించి జాషపతి గారి వారి కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదం దయచేయమని, ఇచ్చిన కానుకల బట్టి నీ స్తోత్రాలు అయ్యా నీ మహిమ కొరకు వాడుకోనమని, ఇచ్చిన వారికి పరలోక ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, మరలా మేము తిరిగి చేరేంతవరకు కూడా నీ కృపా, నీ కాపుదల ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. వందనాలు.